రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తునకు అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 7-8 తేదీల్లో సంబంధిత పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. గతంలో ప్రభావతికి జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం మధ్యంతర ఉపశమనం కల్పించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వులో సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు చెప్పినా దర్యాప్తునకు సహకరించలేదని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఒక్కసారే విచారణకు పిలిచారని, 2 నెలల్లో మళ్లీ పిలవలేదని ప్రభావతి తరపు న్యాయవాది తెలిపారు. ఎప్పుడు నోటీసులు పంపినా దర్యాప్తునకు హాజరు కావటం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. అటుకే ఈ విషయం గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రవికృష్ణ. దుర్గా, ఏదైతే ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసు ఏదైతే ఉందో దీంట్లో కీలకమైనటువంటి ఆధారం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్. ఆ మెడికల్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆ టైంలో ఉన్నటువంటి జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్న ప్రభావతి ఆ మెడికల్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ మెడికల్ రిపోర్ట్లో అసలు అతని మీద ఎటువంటి గాయాలు లేవు, అదేవిధంగా కూడా అతను ఏ విధమైనటువంటి కస్టోడియల్ టార్చర్ చేయలేదు అనే విధంగా ఆ మెడికల్ రిపోర్టు ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు అయితే మాత్రం తన కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి వ్యక్తులు పలానా వాళ్ళు, అదేవిధంగా కూడా తనకి తీవ్రమైనటువంటి గాయాలైనా, అదేవిధంగా కూడా తన హృద్రోగంతో బాధపడుతున్నా కూడా తనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అప్పుడు ఉన్నటువంటి ప్రభావతి అనే జీజీహెచ్కి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఈ నివేదిక ఇచ్చింది అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కేసు అనేది చాలా సీరియస్గా కూడా ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఒకళ్ళొకళ్ళుగా కూడా వాళ్ళని విచారణకు పిలిపిస్తూ కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే నేపథ్యంలో ప్రభావతిని కూడా కంపల్సరీగా కూడా ఆమె A5గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను కూడా అరెస్ట్ చేస్తారనే భావంతో ఆమె అయితే మాత్రం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో కూడా ఆమెకి మధ్యంతర బెయిల్ అయితే మాత్రం ఇవ్వలేదు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకు ధర్మాసనానికి సంబంధించి అక్కడైతే మాత్రం ప్రధానంగా కూడా ఈ ధర్మాసనం అయితే మాత్రం ఆమెకి మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో జరిగేటువంటి ఏదైతే విచారణకు పోలీసులు పిలిచినటువంటి నేపథ్యంలో మాత్రం కంపల్సరీగా హాజరు కావాలి, అదేవిధంగా కూడా ఆ విచారణకు సహకరించాలి అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెను అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి ఒంగోలులో ఆమెను ఒకసారి విచారణకి పిలవడం జరిగింది. ఆ విచారణకు పిలిచినటువంటి సందర్భంలో ఆమె అసలు అడిగినటువంటి క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వలేదు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ వివరాలన్నింటినీ పుటప్ చేస్తూ ఈ స్టేట్ గవర్నమెంట్ అయితే మాత్రం ఈ సుప్రీంకోర్టుకి అయితే మాత్రం ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ఏంటంటే తామకి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తామైతే మాత్రం ఆమెకి సంబంధించి ఆమెను కేవలం విచారణకు పిలిచినా కూడా ఆమె అయితే విచారణకి ఒక్కసారి వచ్చింది. తర్వాత ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆమె స్పందించట్లేదని దానికి సంబంధించి పుటప్ చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ నెల 7-8 తేదీల్లో విచారణకు రావాలి, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం సహకరించాలని చెప్పడం అనేది ఈ జరిగినటువంటి నేపథ్యంలో ఈ నెల 7-8 తేదీల్లో మాత్రం ఆమె విచారణకే వస్తుంది. దీనికి సంబంధించి ఆమెకు సంబంధించినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కౌంటర్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. తమను ఒక్కసారి మాత్రమే తమ క్లయింట్ అయినటువంటి ప్రభావతిని ఒక్కసారి మాత్రమే విచారణకు పిలిచారు, ఆ తర్వాత విచారణకు పిలవలేదు, కాబట్టి తాము వెళ్ళలేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 7-8 తేదీల్లో మాత్రం ఆమె ఒంగోలులో విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇక్కడైతే మాత్రం ఈ కేసు రఘురామకృష్ణరాజుకు సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో కీలకమైనటువంటి విషయాలు వెలువడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.